బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవునా అవునా కాదా? ఈరోజు యోహాను సువార్తలో దేవుడు చేసినటువంటి కొన్ని అద్భుతాలు కొరకు మనం చూడబోతున్నాం. కరెక్ట్గా 7 అద్భుతాలు చూపిస్తా. దేవుడు చేసినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి, కానీ యోహాను సువార్తలో 7 అద్భుతాల కోసం చెప్తా. దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి అద్భుతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో 7 అద్భుతాలు నేను మీతో చెప్తాను. ఎన్ని చెప్తాను? ఈ 7 అద్భుతాలు దేవుడు చేశాడు. ఏ మానవుడు చేయలేనిటువంటి అద్భుతాలు అవి. ఏ మానవుడు చేయలేనిటువంటి అద్భుతాలు. అంత మహత్తరమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములో, స్వస్థతలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, అయ్యో అద్భుతాలు మాకెందుకు తెలియదండి, అసలు మేము మొట్టమొదటిగా బైబిల్లో చదువునియే అయ్యి, ఎందుకంటే మా బతుకుల్లో కూడా అవి జరగాలని మేము ఆశ కలిగి అద్భుతాల మీదే ఎక్కువ మేము ఫోకస్ చేసాం, మాకెందుకు తెలియదు, కొన్ని 100 సార్లు మేము విన్నాం అని అనుకోవచ్చు. కాకపోతే అద్భుతాలు ఉన్నను, అద్భుతాలు దేవుడు చేశాడు, కానీ ఆ అద్భుతాలు ఎందుకొరకు చేశాడో మనకు తెలియాలి. హల్లెలూయా. ఎందుకొరకు చేశాడో మాత్రమే కాదు, అసలు దేవుడు ఏది కూడా పని పాట లేకుండా ఏది చేయడు. అవునా అవునా కాదా? దేవుడు మానవుణ్ణి సృజించాడంటే పని పాట లేకుండా దేవుడు మానవుని సృజించలేదు. దానికొక పరమార్థం అనేది ఉంది. దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే ఏమి ఊసిపోక అక్కడేమి కబుర్లు చెప్పేవాళ్ళు లేక ఇక్కడ రాలేదు. దేవుడు ఒక పని అనేది ఉంది, ఒక పర్పస్ అనేది ఉంది. ఏ పని పాట లేకుండా ఊరికే ఊసిపోక ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన ఇదంతా కూడా సువార్త ప్రకటించి కూడా చేయాల. దేవుడు ఏది చేసినా కారణం లేకుండా చేయడు, దానికి ఒక అర్థం లేకుండా చేయడు. దేవుడు అద్భుతాలు ఊరికే చేశాడా? అద్భుతాలు వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటో గ్రహించాలి. చాలాసార్లు మనం అద్భుతాన్ని మాత్రమే చూస్తాము, కానీ దాని వెనుకాల ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించలేం. ఆత్మీయమైనటువంటి అర్థాన్ని, అసలు దేవుడు ఆ అద్భుతం చేయడానికి ఆయన మనసులో ఎలాంటి ఆలోచన ఉందో మనకి చాలాసార్లు మనం పట్టించుకోం. దేవుడు ప్రతి అద్భుతము కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు అద్భుతాలు చేశాడు. దాని వెనకాల ఒక రీజన్ అనేది ఉంది, ఆత్మీయమైనటువంటి అర్థం అనేది ఉంది. కనుక ఈరోజు మనము దేవుడు చేసినటువంటి ఆ యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన 7 అద్భుతాల కొరకు ధ్యానించబోతున్నాం. ఆ అద్భుతాలను దేవుడు చేసినందుకు అసలు ఆత్మీయమైనటువంటి భావం ఏమిటి, అసలు యేసయ్య మదిలో ఏముంది? మనం చూసేదేమో ఆ గుడ్డోడు స్వస్థత పొందాడు, అయ్యి బాబాయ్ కళ్ళు వచ్చేసాయి. ఆ కుష్ఠవ్యాధి కలిగినోడు స్వస్థత పొందాడు, అయ్యి బాబాయ్ కుష్ఠవ్యాధి పోయిందిరే. అక్కడ పైకి లేవలేక మూర్ఛ రోగముతో, అనగా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి పడి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు లేపినప్పుడు, అయ్యి బాబోయ్ కాళ్ళు చేతులు పడిపోయినోడిని, మంచం మీద ఉన్నవాడిని దేవుడు లేపేశాడు రా. ఎంతవరకే మనం చూస్తాం, కానీ అసలు దేవుడు అద్భుతం చేయడానికి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని ప్రజలకు ఏ విధంగా అర్థం చేయడానికి ఆయన తపన పడ్డాడో ఈరోజు ఆ వార్తను మనం చూడబోతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక నేను చెప్పేటువంటి ఈ 7 అద్భుతాల కొరకు మీరు జాగ్రత్తగా వింటే దేవుని అద్భుతాలు కూడా ఒక సువార్తను మనకు ప్రకటిస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసినటువంటి అద్భుతాలను, దాని యొక్క ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం ఒక్కసారి చెప్పుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్తే అద్భుతాలలోనే గొప్ప సువార్త ఉంది. లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు, ఈ లోకములో దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటి, ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క వారిని దేవుడు విడిపించడం కొరకు అసలు ఏం చేశాడు, ఇదంతా కూడా మనం ఆది యొక్క పాత నిబంధన గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పక్కర్లేదు.
ఈ 7 అద్భుతాల్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావమును, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని ఒక్కసారి మనం తెలుసుకోగలిగితే 7 అద్భుతాల్లో చక్కటి సువార్త అనేది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ సువార్తను మనము బయటకు తీయబోతున్నాం. హల్లెలూయా. చెప్పండి అమ్మా, 2 చేతులు పైకి. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా యోహాను సువార్తలో ఈ 7 అద్భుతాలు యోహాను సువార్తలో నుండి మనం చూద్దాం, సరేనా? యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ మనందరికీ తెలిసినటువంటి ఒక మహా అద్భుతం ఉంది. అదేమిటంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. హల్లెలూయా. పెళ్ళిళ్ళలో ఎక్కువగా చెప్పేటువంటి వర్తమానం ఇది. ఏంటంటే దేవుడు ఒక పెళ్ళికి వెళ్ళాడు, పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. దేవుడు అప్పుడు నీళ్లు నింపమన్నాడు, నీళ్ళన్నీ కూడా దేవుడు సర్వ్ చేయమన్నాడు. అంటే వారందరికీ కూడా వడ్డించమని, దాన్ని ఏమంటారు, పానీయాన్ని కూడా వడ్డించడం అంటారా? వారందరికీ కూడా దేవుడు పోయమన్నాడు, తీసుకువెళ్ళి మీరు సర్వ్ చేయండి అని దేవుడు చెప్పాడు. ఆ నీళ్లను తీసుకువెళ్ళి వారు సర్వ్ చేస్తున్నటువంటి సమయంలో ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. ఆ ద్రాక్షారసము మునుపెన్నడూ త్రాగని ఒక కొత్త రుచిని ఆ ప్రజలకు అందించిందంట. హల్లెలూయా. ఇదే అక్కడ జరిగినటువంటి కార్యం. యేసుక్రీస్తు ప్రభులు వారు తన సువార్త ప్రకటనలో మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుత కార్యముగా ఈ నీళ్లను ద్రాక్షారసముగా మార్చేటువంటి ఈ యొక్క కార్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీళ్ళని ఎవడైనా ద్రాక్షారసంగా మార్చుతాడమ్మా? ఏమండి, మార్చుతారు? ఎవరైనా మార్చగలరా? చెప్పండి అమ్మా. మరి అది గట్టిగా చెప్పొచ్చు కదా. నీళ్లను ఎవరైనా ద్రాక్షారసంగా మార్చగలరా? మార్చలేరు. ఎందుకనంటే అది వల్ల అవ్వదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నటువంటి వివాహ వేడుకలో, ఆ పెళ్లి సందడిలో సందడంతా కూడా సన్నగిల్లిపోతూ ఉంది. ద్రాక్షారసం అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం అరబ్ కిచెన్కి వెళ్ళామనుకో, నేను బెంగళూరులో ఎక్కువ అరబ్ హోటల్కి వెళ్ళేవాడిని. ఎందుకంటే అరబియన్ ఫుడ్ అనేది చాలా టేస్ట్గా బాగుంటూ ఉంటుంది. ప్రతి వీకెండ్లో శనివారం ఆదివారం నేను అక్కడే ఉండేవాడిని, తిండి ప్రియులం కనుక. అటు మనం వెళ్ళిన వెంటనే అక్కడ ఒక జగ్గుతో మనకి గ్రేప్ జ్యూస్ని ఇస్తాడు, ఫ్రెష్గా ఏమీ కలపకుండా ద్రాక్ష పళ్ళునే. మనకు అప్పుల్లో ఇజ్రాయేల్లో ఆ యొక్క దేశంలో ఏ విధంగా ఆ ద్రాక్ష పళ్ళను జ్యూస్గా చేసి జగ్గులో సర్వ్ చేసేవారో ఆ విధముగా ఆ ద్రాక్ష పళ్ళలో ఏమి కూడా కలపకుండా ఆ ఎర్రటి ద్రాక్ష పళ్ళని రసం తీసి ఒక జగ్గులో వేసి ఇస్తాడు. భోజనం చేయకుండా ముందు ఆ జగ్గులదంతా తాగేసేవాడిని నేను. ఆ డబ్బులకి వెళ్ళే ఫ్రీగా ఇవ్వడం. ద్రాక్షారసం అనేది చాలా తియ్యగా ఒరిజినల్ పళ్ళతో మనం ఫ్రెష్గా చేస్తే అప్పటికప్పుడు చేసి ఇస్తాడు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒక గాజు జగ్గులో మనకి ఇస్తాడనమాట. అలాగే ఆ ఇశ్రాయేలు ప్రజలకు లేకపోతే యూదులకు పెళ్ళిళ్ళలో ద్రాక్షారసము అంత ఇష్టంగా ప్రేమగా తాగుతూ ఉంటారు. హల్లెలూయా. కనుక దాన్ని ప్రాముఖ్యంగా సర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం బిర్యానీని ఎక్కువ ప్రాముఖ్యంగా ఏ విధంగా చూస్తామో, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలాగా ద్రాక్షారసమును వారు ఆ విధంగా శ్రేష్టంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అయిపోయి వచ్చింది. ఈ పెళ్లి యజమాని ఏం చేస్తున్నాడు, కంగారు పడిపోతున్నాడు. అయ్య బాబోయ్ ఏమైపోద్దా, అయ్య బాబోయ్. కానీ ఆ యొక్క వివాహములో సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వివాహములో ఎవరైతే ఉండాలో ఆ వ్యక్తే ఉన్నాడు అక్కడ. అందుకని ఆయన చెప్పిన విధముగా ఎప్పుడైతే ఆ రాతి బాణలను నీళ్లతో నింపారో, దేవుడు చేసినటువంటి అద్భుతం ఏమిటంటే ఆ రాతి బాణలు, నీళ్లతో నింపబడినటువంటి రాతి బాణలను ఆ ద్రాక్షారసముగా ఆయన మార్చి ఆ వివాహములో సంతోషం ఇంకా అయిపోతుంది, సమాధానం అయిపోతుంది, ఆనందం అంతా కూడా నీరసించిపోతుందన్నటువంటి సమయానికి వాటన్నిటినీ కూడా తొలగకుండా కాపాడి నడిపించాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది
మామూలుగా మనం చూసేటువంటి ఈ యొక్క అద్భుత కార్యం. కానీ దేవుడు ఈ అద్భుత కార్యము చేయడానికి అసలు ఆయన హృదయంలో ఎలాంటి తలంపును కలిగి ఉన్నాడు, ఎలాంటి తలంపును యేసయ్య కలిగి ఉన్నారు, ఆ అద్భుత కార్యం చేయడానికి అసలు కారణం ఏమిటి అని మనం చూస్తే గనక అక్కడ ఆ కార్యము చేయడానికి రీజన్ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి అద్భుత కార్యము ద్వారానే పరలోకపు పెండ్లు విందును ప్రజలకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంతోషకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఆ పెండి విందు, మునుపు ఎన్నడూ చూడనటువంటి రుచికరమైనటువంటి ద్రాక్షారసం, మునుపెన్నడూ మన జీవితాల్లో చూడనటువంటి ఘనమైనటువంటి పెండ్లి వివాహము ఆ పరలోక రాజ్యములో జరగబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దాంట్లో సమృద్ధిని ఇచ్చేటువంటి వాడు, సంతోషమును కాపాడేటువంటి వాడు, నిరంతరము మనకి ఏ విధమైనటువంటి చెడ్డ పేరు రాకుండా నిరంతరము సంతోషమును పీక్స్ లో ఉంచేటువంటి ఘనమైనటువంటి వాడు అక్కడ వరుడుగా కూర్చొనబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే యేసయ్య ఆ ఈవెంట్ లో హీఈస్ ద మెయిన్ ఫిగర్. ఆయన ఆ పెండ్లి విందులో వరుడుగా ఆయన ఉండబోతున్నాడు. ఆ పెండ్లి ఇక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం దగ్గర కూడా యేసయ్య లేకపోతే ఆ పెళ్లిలా ఉండేది కాదు. నిరాశతో, తిట్టులతో, గొడవతో ముగిసేది. కానీ మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా యేసయ్య ఉన్నాడు. ఆ పరలోక రాజ్యములో జరిగేటువంటి పెండ్లి విందులో ముఖ్యమైనటువంటి వరుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆసీనుడవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నూతనమైనటువంటి సంతోషము, సమాధానముతో నిత్యము ఆనందము, సమాధానము, సంతోషము, ప్రేమ పరవళ్ళు తొక్కేటువంటి ఆ నిత్య వేడుకలో, ఆ నిత్య రాధ్యములో ఆయన మనలను వధువుగా స్వీకరించబోతున్నాడు. హల్లెలూయా. చూసారా, మొదటి అద్భుత కార్యమే పరలోకమును ప్రజలు గ్రహించులాగున దేవుడు అద్భుత కార్యమును చేశాడట. హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటన కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యమును కొరకు ఆయన బోధించడం, అలాగే చేసినటువంటి మొదటి సూచక క్రియ లేకపోతే అద్భుత కార్యమును, ఆశ్చర్య కార్యము కూడా పరలోక పెండ్లు విందును ఆయన జ్ఞాపకము చేస్తూ వారికి అద్భుత కార్యము ద్వారా చేసి చూపించాడంట. హల్లెలూయా. కనుక ఈ యొక్క నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి ప్రభువు ఏ విధముగా నీటిని ద్రాక్షారసముగా మార్చాడో మన జీవితములను కూడా ఆ పెండ్లి విందులో, ఆ సంతోషములో యేసయ్య వరుడుగా, మనము వధువుగా ఆ యొక్క పరలోక రాజ్యములో పెండ్లి విందులో పాలు పంపులు నీకు నాకు ఉండాలి అంటే దాంట్లో జరగవలసిందేంటో తెలుసా? నీళ్లు ద్రాక్షారసముగా మారాలి. హల్లెలూయా. నీళ్లు ఈ లోకములో, వాక్యములో కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు నీళ్లు లోకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే విశ్వాసి నీళ్లలాగా ఉన్నటువంటి విశ్వాసి అనగా లోక తాపత్రయముతో, లోక సంబంధమైనటువంటి జీవితముతో, లోక సంబంధమైనటువంటి అలవాటులతో, లోక సంబంధమైనటువంటి తలంపులతో లోకమునే తనలో నింపుకున్నటువంటి వ్యక్తి లేక విశ్వాసి లేక మనుషుడు ఎప్పుడైతే ద్రాక్షారసముగా మారుతాడో, అంటే మార్పు చెందినటువంటి వ్యక్తిగా నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడో, అప్పుడు ఆ విందులో పాలు పంపులు ఆ వ్యక్తికి ఉంటాయి. హల్లెలూయా. ఆ వ్యక్తి సంతోషమును చూడగలడు. అది ఎలాంటి సంతోషం అంటే మునుపెన్నడును అలాంటి రుచి వారు చూడలేదని సమాధానం ఇచ్చారు. హల్లెలూయా. అంటే మునుపు ఎన్నడు ఈ లోకంలో నువ్వు ఎన్నడు అనుభవించలేనటువంటి సంతోషమును అది మాటలలో చెప్పడానికి కూడా సరిపడదు. అలాంటి సంతోషమును, సమాధానమును
ఆ దివ్య రాజ్యముల పెండ్లి విందులో నీవు నేను చూడబోతున్నాం. హల్లెలూయా. ఆ విధముగా చూడాలి అంటే మనము నీళ్ళలా ఉన్న మనము ద్రాక్షారసముగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లోకముతో ఉన్నటువంటి మనము దైవికమైనటువంటి స్వభావమును మనము స్వతంత్రించుకోవాలి. ఇది ఈ నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి అద్భుతం వెనుక యేసయ్య హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థము, భావన. హల్లెలూయా. ఇప్పుడు రెండో అద్భుతాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనం వరకు మీరు చూస్తే, ఎవరు చదవద్దు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందరికీ తెలిసినటువంటి సందర్భాలే కనుక రెఫరెన్స్ మాత్రమే చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. రెండో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం లేక ఆశ్చర్యకార్యం ఏమిటంటే, ఆయన ఒక అధికారి కుమారుణ్ణి స్వస్థపరచుట. ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక అధికారి ఎప్పుడైతే యేసయ్య ఆ పెండ్లి విందులో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి ఆ పెండ్లి వివాహం అంతా కూడా అయిపోయింది, అక్కడి నుండి నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. తన శిష్యులను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు ఎదురు ఒక అధికారి పరిగెట్టుకుంటూ వస్తున్నాడంట. ఎవరు వస్తున్నారమ్మా? ఎవరు వస్తున్నారు? ఒక అధికారి. ఆయన ఆనాడు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యములో గవర్నమెంట్ పనిచేస్తున్నటువంటి ఒక అధికారి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. బోధకుడా, బోధకుడా, ప్రభో, ఏమయ్యా, ఏంటి నీ బాధ ఏంటి? ఇదిగో నా కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడయ్యా. వాడిని బతికించడం ఎవరి వల్ల కావడం లేదు. వాడిని బతికించడం ఎవరి వల్ల కావడం లేదు. ఒక్కసారి నువ్వు వచ్చి వాడిని స్వస్థపరచవా? అందరూ చేతులు ఎత్తేశారు. ఇంక నీ ఒక్కడివే దిక్కని నేను నీ యొద్దకు పరిగెట్టుకుంటూ వచ్చాను. దయచేసి నా కొడుకుకు స్వస్థతని చేకూర్చవా, నా ఇంటికి రావా అని ఆ వ్యక్తి యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. యేసయ్య అన్నాడు, అయ్యా, నీ విశ్వాసం కలిగి ఉన్నావు గనుక వెళ్ళు, తక్షణమే నీ కుమారుడు స్వస్థత పొందుతాడనగా ఆయనంట విశ్వాసముతో ఇంటికి వెళ్ళిపోతున్నాడంట. హల్లెలూయా. విశ్వాసముతో ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా ఆయనకి ఎదురు ఇంకొకడు వస్తున్నాడు. ఆయన ఎవరంటే ఈ అధికారి యొక్క పనోడు. అధికారి యొక్క పనోడు. ఈ అధికారి ఇంకా ఇంటికి వెళ్ళలా, దారి మధ్యలోనే ఉన్నాడు. అప్పుడే ప్రారంభించాడు ఇంటికి వెళ్ళిపోవడం పరిగెట్టుకుంటూ. ఆయనకి ఎదురు పరిగెట్టుకుంటూ వాడి పనోడు కేకలు వేసుకుంటూ వచ్చి, అయ్యా, అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. గుండు జారిపోయింది వీడికి. స్వస్థత పొంది ఇంటికి వెళ్ళాడు. ఈడేమో అయ్యగారు, అయ్యగారు అని కేకలు వేసుకుంటూ వస్తున్నాడని చూసేసరికి ఇంకేముందు వాడు వచ్చి చెప్పాడు, అయ్యా, నీ కుమారుడు బతికిపోయాడు. హల్లెలూయా. ఆయన బ్రతికాడు, లేచి కూర్చొని చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నాడని చెప్పగానే ఆయన దేవుణ్ణి మహిమపరిచాడండి. హల్లెలూయా. అంటే ఈ అద్భుత కార్యమును దేవుడు ఎందుకు చేశాడు? అసలు దీని వెనుకాల ఆత్మీయపు అర్థాన్ని ప్రజలు గ్రహించేటువంటి విధముగా దేవుని యొక్క హృదయములో ఆలోచన ఏముంది అని ఒకసారి మనము వాక్యపు ఆధారంగా మనము ఆలోచన చేసి చూస్తే, యేసయ్య కంటే అంటే మన దేవుని కంట కాలము, సమయము, దూరమును అధిగమించగలిగినటువంటి శక్తి కలిగిన వాడంట. హల్లెలూయా. కొడుకు ఎక్కడున్నాడు చెప్పడమ్మా? కొడుకు ఎక్కడున్నాడు? ఎక్కడో ఇంటి దగ్గర ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడో దారి మధ్యలో ఉన్నాడు. ఆయన ఎల్లో స్వస్థత పొందుతాడు అనగానే ఆయన విశ్వాసం తెలిపోతుండే ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. దారి మధ్యలో అయిన వారి పనోడు ఎదురుగా పరిగెట్టుకుంటూ వచ్చి, నీ కొడుకు బతికిపోయాడయ్యా. హల్లెలూయా. యేసయ్యకు దూరమును అధిగమించగలిగినటువంటి శక్తి. ఆయన దగ్గరికి రావాల్సలా, ఆయన మాట మాత్రము సెలవిస్తే ఎంత దూరములో ఉన్నవాడైనా బాగుపడతాడు. హల్లెలూయా. దూరమును, కాలమును, సమయమును అధిగమించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. మనం వెళ్తే గాని పనవదు.
కొన్ని పనులు మనం వెళ్తేనే కానీ పని అవదు. కానీ యేసయ్య మాట మాత్రము పలికితే అక్కడ స్వస్థత జరుగుద్ది. హల్లెలూయా. అంటే కాలమును, సమయమును, దూరమును అధిగమించగలిగినటువంటి శక్తి యేసయ్యలో ఉందని ఆయన అద్భుతము ద్వారా చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, నీ ప్రియులు ఎక్కడో విదేశాల్లో ఉన్నారా? పని చేసుకోవడానికి శక్తి లేక బలహీనతతో బాధపడుతున్నారా? ఇదిగో ఒక్క మారును దేవుని సన్నిధానములోనికి వచ్చి, దేవుని యొక్క సన్నిధానములో మోకరించి, నీ యొక్క ప్రియుల కొరకు ఎక్కడో దూరాన్న ఎన్నో సముద్రములో అవతల ఉన్నటువంటి వారు, విదేశాల్లో ఉన్నటువంటి వారి కొరకు ఎక్కడను మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడు అక్కడ కార్యమును చేయగలడు. హల్లెలూయా. దూరంతో దేవునికి సమస్య లేదు, కాలగతులతో దేవునికి సమస్య లేదు, సమయముతో దేవునికి సమస్య లేదు. సమయముతో ఆయన సమస్తమును కూడా అధిగమించగలిగిన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. మనమే చూస్తాం సమయాన్ని, కాలాన్ని. రేపు పెళ్లి జరుగుతుంది, వీళ్ళు డేట్లు దేని చూసి పెట్టారనుకుంటారు. ఇప్పుడు కొంతమంది వివాహాలు చేయడానికి కాలాన్ని, సమయాన్ని, తిథులను, మంచి రోజులను ఇవన్నీ కూడా చూసి పెడుతూ ఉంటారు. అమ్మా, దేవుడిని మనతోనే మాట్లాడుతున్నాడు. పెళ్ళులకు, పేరంటాలకు, వాటికి వీటికి మనం ఏం చేస్తామంటే కాలము, సమయము, తిథులు, పదులు, పందులు అన్ని కూడా చూస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు కాలమును, సమయమును అధిగమించగలిగినటువంటి శక్తి దేవుడి అద్భుతం ద్వారా అదే చెప్తున్నాడు. తెలుసుకో, అధిగమించగలిగిన వాడు. ఇప్పుడు వాళ్ళు నాకు అయ్యగారు మీరు ఏ రోజు పెడతారో ఆ రోజు పెట్టనని నా దగ్గరికి వచ్చారు. పెళ్లి డేట్ పెట్టమని. దేవుని స్తోత్రం. నా ఖాళీగా ఉన్న రోజు నేను చూసుకుని పెడతానమ్మా అని అన్నాను. మళ్ళీ వచ్చారు. ఈసారి అన్నారు పెళ్ళికూతురులకి ఒక డిమాండ్ ఉందండి. అమ్మా ఏంటమ్మా? ఏముంది? అదేనండి, ఫిబ్రవరి నెల 15 నుండి 20 తారీఖు లోపు ఏ రోజు పెట్టినా పర్లేదు, మీరు ఏ తారీఖు పెడతా ఆ తారీఖు. 15 నుండి 20 లోపు ఏ తారీఖు పెట్టినా పర్లేదు, ఆ మధ్యలోనే చూడండి అని అన్నారు. ఈ అమ్మ 15 నుండి 20 ఏంటి అని పెళ్లి కూతురు సైడ్ కొంతమంది మారలేదండి, వాళ్ళు చూసి చెప్పారు, అందుకని మాకు ఒక తారీఖు. అప్పుడు ఆ తారీఖులు మేము చూసాం. 15 నుండి 20 వరకు తారీఖులు ఏమి వచ్చినాయి అంటే శని ఆదివారాలు, మంగళవారాలు ఇవన్నీ వచ్చినాయి. నేను అన్నాను శని ఆదివారాలు కుదరదు కదండి, మరి మంగళవారం పెట్టేద్దామా? అయ్య బాబా మంగళవారం వద్దండి. అయ్యో బాబా ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం మంగళవారం ఎందుకు వద్దండి? ఎందుకంటే మంగళవారం పెట్టారంటే సర్వమంగళం అయిపోద్ది మాకు. మరి ఇంగ్లీష్లో దాన్ని ట్యూస్డే అంటారు. మరి ట్యూస్డే అంటే మరి దానికి ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? మీరు బిగిసిపోయారే. మంగళవారాలు పెట్టరు. ఎందుకనంటే మంగళవారం సర్వమంగళం. శనివారం పెట్టరు. శనివారం ఎందుకంటే శని దరిద్రాలు అంటుకుంటాయి. ఈ చెప్పాడు నువ్వు కొత్తగా రాసుకుని వచ్చావు. కొత్తగా మనం రాసుకుని వచ్చాం. శనివారం అయితే శని వచ్చేది, మంగళవారం అయితే సర్వమంగళం అయిపోద్ది. ఏమ్మా, కొంతమంది దేవుళ్ళకి వస్తారు కానీ ఇలా మంగళవారాలు, బుధవారాలు, గురువారాలు, వారాలు, తిథులు ఇవన్నీ పోవు. విశ్వాసులమైనటువంటి మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు అధికారి కొడుకు స్వస్థతను అన్నాడు. ఇదిగో నేను రావక్కర్లేదయ్యా, నువ్వే వెళ్ళు, ఆల్రెడీ అక్కడ స్వస్థత పొందుంటాడు. కాలము, సమయము, దూరమును
అధిగమించగలిగినటువంటి శక్తి యేసయ్యలో ఉంది. హల్లెలూయా. నువ్వు ఏ రోజు అడుగు పెడతావో, ఏ రోజు నీవు ప్రార్థన పూర్వకంగా నీవు అడుగు ముందుకేస్తావో ఆ రోజున దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి రోజు చెడ్డ రోజు అనేవి దేవుని దృష్టిలో లేవో. అదే దేవుడు ఈ అద్భుతం ద్వారా చెప్తున్నాడు. అద్భుతం చేశాడు. అరే బాబు, మీరు రావాలండి మా ఇంటికి, మీరు రావాలండి మా ఇంటికి. నేను రావడం కాదురా బాబు, నువ్వు వెళ్ళే లోపే స్వస్థత పొందు. దూరం నాకు లెక్క కాదు, సమయం నాకు లెక్క కాదు. ఎందుకంటే ఈయన అడుగుతున్నాడు, మీరు తొందరగా రాకపోతే ఆడు చచ్చిపోతాడు. అక్కడ చాలా పీక్ టైంలో ఉన్నాం, మీరు తొందరగా పరిగెట్టుకుంటూ అయ్యా ఇంటికి రండి, ఇంటికి రండి. దూరం కాదు కదా, సమయమును కూడా అధిగమించగలిగిన వాడు, కాలములను కాలగతులను అధిగమించగలిగినటువంటి శక్తి యేసయ్యలో ఉంది. హల్లెలూయా. ఈ అద్భుతము ద్వారా దేవుడు అక్కడున్నటువంటి ప్రజలకు అదే దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే యూదులు కూడా ఇలాంటి ఆచారాలు ఎక్కువ నమ్ముతారు. అయ్యో విశ్రాంతి దినమును స్వస్థతలు కూడా చేయడానికి వీల్లేదని దేవుణ్ణి అనేక సార్లు దెయ్యం పట్టునుడని తిట్టారు. ఎందుకనంటే విశ్రాంతి దినాన్ని ఒకడు బాగుపడడం ఇష్టం ఉండదు, ఒకడు పని చేయడం ఇష్టం ఉండదు, అసలు ఏం చేయడం ఇష్టం ఉండదు. ఇదేంటంటే ఆచారం. స్వస్థపరచబడ్డానికి ఆచారం ఏంటయ్యా? విడుదల పొందడానికి ఆచారం ఏంటయ్యా? ఆశీర్వదించబడ్డానికి ఆచారం ఏంటే? రోజులు తిథులేంటే? ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, సమృద్ధితో నింపబడ్డానికి అది ఏ రోజైతే ఏంటి, ఏ కాలమైతే ఏంటి, ఏ సమయమైతే ఏంటి, సమయములను కాలగతులను అధిగమించగలిగినటువంటి శక్తి యేసయ్యలో ఉందని ఆయన అద్భుతము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడో అద్భుతం చూద్దాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 15 వచ్చిన. ఇక్కడ యేసయ్య 38 సంవత్సరాల నుండి లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బెతెస్దా కోనేర్ అనబడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని లేవనెత్తడం మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, బెతెస్దా కోనేర్ అనేది ఒకటి ఉంది. అక్కడికి ఏదో ఒక సమయంలో సడన్గా దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తాడు. అలా చిలికించి ఇలా వెళ్ళిపోద్ది. ఆ దేవదూత కదిలించినప్పుడు ఎవడో లటక్కమని దాంట్లో దూకేస్తాడో వాడు స్వస్థతను పొందుకుంటాడు. ఎలాంటి స్వస్థత అయినా, ఎలాంటి జబ్బున్నవాడైనా, ఎలాంటి స్వస్థత అయినా విడుదల పొందుకుంటాడు. ఇప్పుడు అలాంటి కోనేరు దగ్గరే ఆశతో ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంటే 38 సంవత్సరాల నుండి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ 38 సంవత్సరాలుగా వాడిని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. వాడి భూమి మీదకు వచ్చాడంటే వాడికి తల్లిదండ్రులు ఉండే ఉంటారు, అక్క చెల్లెండ్రులు ఉండే ఉంటారు, అన్నదమ్ములు ఉండే ఉంటారు, బంధుమిత్రులు ఉండే ఉంటారు. కానీ పట్టించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. 38 సంవత్సరాలుగా ఒంటరిగా ఎటు కదలలేకుండా ఆ స్తంభము దగ్గరే ఉండిపోయాడు. ఆ వ్యక్తి కదలలేకపోతున్నాడు, స్వస్థత పొందలేకపోతున్నాడు. హృదయంలో ఎంత బాధపడి ఉంటాడో మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి ఎవ్వడు పట్టించుకోకుండా, కనీసం ఎవడు కూడా ముఖం వైపు చూడకుండా, అందరూ వస్తున్నారు, వారు స్వస్థత పొంది వాడి కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు. కానీ వాడి గురించి పట్టించుకునేవాడు కానీ, వాడిని చూసి జాలిపడేవాడు ఒక్కడు కూడా లేడు. 38 సంవత్సరాలుగా వీడి హృదయంలో ఉన్నటువంటి మాట, లేకపోతే వాడి హృదయంలో నిర్ణయం తీసుకున్నది ఏమిటంటే, ఇంక నా బతికింతే, నేను ఇంక బాగుపడనేమో, ఇంక నా బతికింతే, నేను ఇలాగే చచ్చిపోతానేమో అని ఎంతగానో నిరాశగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఒకనొక రోజు యేసయ్య వెళుతూ
ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరాల నుండి ఆ కోనేరు దగ్గర స్వస్థత లేకుండా పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆగి తేరి చూచాడంట. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు చూడలేదు ఆయన్ని, అప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని. కానీ యేసయ్య ఆగి ఆయనని తేరి చూడగా ఆయన అడుగుతున్నాడు, స్వస్థత పొందాలనుకుంటున్నావా? ఆడన్నాడు, బాబు 38 సంవత్సరాలు పట్టున్నాడు బాబు, ఎవడు పట్టించుకోవడం లేడు, ఎవడు నాకేం కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే నీరసంగా ఉన్నా సాడీలు చెప్పడం మానరు. ఏమంతేనా? నీరసంగా ఉంటారు. ఏమ్మా బాగున్నావా? అయ్య బాబా మీరు ఇప్పుడల్లా వచ్చారండి, ఒక్కడు రాలేదండి మీకు తెలుసా, ఓ సంఘ పెద్ద రాలేదు, ఓ గ్రూప్ లీడర్ రాలేదు, ఎవరు రాలేదు. నువ్వు ఉన్న పరిస్థితి ఏంట్రా బాబు? నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నావు, ఆపరేషనే మంచం మీద ఉన్నావు. నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి? లేవలేని పరిస్థితి, రోగంతో బాధతో ఉన్న పరిస్థితి. అప్పుడు కూడా సాడీలు మానరు. ఆడు రాలేదు, ఈడు రాలేదు, ఈడు చూడలేదు, ఆడు చూడలేదు. ఎవరు చూస్తే చూడకపోతే దేవుడు చూస్తున్నాడే. హల్లెలూయా. వాళ్ళు చెప్పండమ్మా, వాక్యం ఎవరికో గట్టి తోలుతున్నాడు కదా, మీ చేతులు పైకి లేవట్లేదు, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ 38 సంవత్సరాల నుంచి బతుకాదే, 38 సంవత్సరాల నుంచి చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆఖరికి ఎవడో పట్టించుకోవట్లేదు, ఏదో అనుకున్నాడు, వదిలే. సహాయం చేస్తానని దగ్గరికి వచ్చిన, ఏమయ్యా స్వస్థత పొందాలనుకుంటున్నావా? అయ్య బాబు మీరన్నా అడిగారండి ఆయన, బాబయ్య ఎవడు మమ్మల్ని చూసేవాళ్ళు లేడండి, 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు, ఎవడు పట్టించుకోవడం లేడు. ఎవరా నీకు స్వస్థత కావాలా లేదా చెప్పరా బాబు? అయ్య బాబు మమ్మల్ని పట్టించుకున్నాడు. వీడితో ఇంకా తెల్లారిపోద్ది అనుకున్నాడేమో దేవుడు. నేను స్వస్థత పొందాలనుకుంటే నీ పరుపెత్తుకుని సంకలెట్టుకుని నువ్వు బయలుదేరిపోరా బాబు. ఇంకా మాట వినగానే పైకి లేవడానికి ఎముకలకు నరములకు నూతన శక్తి బలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ మాట పలికాడో, స్వస్థత కోరుచున్నావు కనుక నీ పరుపు ఎత్తుకొని లేచి వెళ్ళు అనగానే వాడిలోనికి ఆ వాక్కు ద్వారా జీవము వాడి యొక్క దేహములోనికి ప్రవహింపచేసి వాడు దిక్కున లేచి పరుపు సంకలు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. సంతోషముగా వాడు వెళ్ళిపోతున్నాడు. ఈ అద్భుత కార్యము ద్వారా దేవుడు ప్రజలకు ఆత్మీయమైనటువంటి సందేశాన్ని ఏమిస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత తక్కువ జాతి వాడైననో ఆయన వారిని చూచుచున్నటువంటి వాడు, వారి కొరకు ఆలోచించుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన భారతదేశంలోనే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ఆ దినముల్లో కూడా సమరయులని పురుగులాగా చూసేటువంటి వారు. సమరయ ప్రాంతం గుండా వెళ్ళడానికి వారు ఇష్టము లేక వారి అంతరాని వారిగా వారిని బయటికి గెంటివేసి ఊరి చివరిని ఎక్కడో వారి నుంచి వారి యొక్క ప్రాంతంలో నుండి వెళ్ళడానికి కూడా ఇష్టం లేక అవసరమైతే 40-50 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళేవారు యూదులు. అంత ఘోరమైనటువంటి జాతి భేదాలు, కులమత భేదాలు ఉన్నటువంటి వారు ఎవరు? యూదులు. అందుకని యేసయ్య అంటున్నాడు, అరే నేను ఈ విధముగా భేదాలను చూపించేటువంటి వాడను కాను, ఉన్నటువంటి వారికి ఏ విధముగా నడుచుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి అవసరాలు తీర్చుతున్నానో, తక్కువ వాడవైనను, లేవలేనిటువంటి వాడవైనను, ఎవరు పట్టించుకోలేనిటువంటి వాడవైనను, దిక్కులేనిటువంటి వాడవైనను, ఇదిగో నిన్ను చూచుచున్నటువంటి వాడను, నీకు సహాయం చేయాలని వచ్చినటువంటి దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు చేసినటువంటి స్వస్థత కార్యములలో, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములలో ఎంత సువార్తను దేవుడు దాగి ఉంచాడు. అలాగే ఇప్పుడు 4వది చూద్దాం. చూడండి, త్వరగా సమయం అయిపోతాం. 4వ
అద్భుత కార్యం ఏమిటో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదువుకుంటూ వెళ్తే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు ఆహారముగా సమృద్ధిగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఇది అక్కడ రాయబడి ఉంది. ఇది 4వ అద్భుత కార్యం యేసయ్య చేసింది ఈ యోహాను సువార్తలో మనము ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగంలో. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన ఏం చేశాడు? పంచిపెట్టాడు. ఎలా పంచిపెట్టాడు? సమృద్ధిగా పంచాడంట. హల్లెలూయా. చెప్పండమ్మా హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సమృద్ధిగా ఇచ్చాడు. ఈ అద్భుతం వరకు మనం చూసినప్పుడు అయ్ బాబోయ్ 5 రొట్టెలు 2 చేపలు దేవుడు సమృద్ధి ఇంకా 12 గంపలు మిగిలాయి. మనం సంతోషిస్తాము. అంతవరకే దానిని దేవుడు ప్రతిదానికి కూడా మనం ఏంటంటే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అని ఒక చిన్న ట్యాగ్ లైన్తో దాన్ని ముగించేస్తాం. కానీ దేవుడు ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సమృద్ధిగా ఇచ్చేటువంటి ఈ యొక్క అద్భుత కార్యము వెనుక ఆయన చెబుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థము లేక ఆత్మీయమైనటువంటి ఆయన కోణం ఏమిటంటే, రొట్టె జీవాహారమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో జీవాహారమును నేనే. హల్లెలూయా. నువ్వు జీవము పొందాలి అంటే నలిగిపోతున్నావో మానవుడా, మానవునికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే దేవుడు 5 రొట్టెలు 2 చేపలు వారికి ఇవ్వక ముందు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వీరు చాలా దినముల నుండి, అంటే ఇంచుమించండి చాలా సమయం నుండి వీరు ఆకలితో ఉన్నారు. నా యొక్క సువార్తను వింటూ రోజులే గడిచిపోయాయి. వీరు ఆకలితో ఉన్నారు. వీరిని ఒట్టిగా పంపించడం నాకు ఇష్టం లేదు. వీరికి తినడానికి ఏమైనా ఉన్నాయా? ప్రజలందరూ ఎలా ఉన్నారబ్బా? ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఆకలి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆకలితో ఉన్నారా? ఏ ఆకలితో ఉన్నారు? ఏమ్మా ఆకలితో ఉన్నారా? ఏ ఆకలితో ఉన్నారు? ఈ లోకములో ప్రజలు, ఈ లోకము ఏ ఆకలితో ఉందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటితో నిండిపోయి అవే సర్వస్వము, అదే శాశ్వతమని ప్రజలు దాని వెనకాల పరిగెడుతున్నారు. వారి ఆకలి తీర్చుకోవడం కొరకు, శరీరపు ఆకలి తీర్చుకోవడం కొరకు, శరీరానికి ఉన్నటువంటి కోరికలు ఆకలి తీర్చుకోవడం కొరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వారు ఉన్నారు. ఎక్కడ తిరిగినా, ఎన్ని ప్రదేశాలకు తిరిగినా, ఎంతమందిని మార్చుకుంటూ పోయినా వాడు ఆకలి తీరట్లేదు. పైగా ఆడికి వచ్చేది ఏమిటంటే లేనిపోయిన రోగాలన్నీ ఆడికి అంటుకుంటున్నాయి. అవునా కాదా? అవునా? ఇప్పుడు బాధలు భరించలేక ఈడేం చేస్తాడంటే లోకంలో బాధలు మర్చిపోవడానికి ఊరికే కాయలు తాగేస్తున్నాడు. ఈ కాయలు తాగేయడం వల్ల ఆడికి ఏమన్నా బాధ పోతుందా? ఆడ ఆకలి ఏమన్నా తీరుతుందా? ఆడికి ఇంకా గొప్ప ఆకలి అవుతుంది. ఏంటంటే ఇంకా ఎక్కువ తాగే ఆడ ఆకలి తీరడం లేదు. శరీరాశ, నేత్రాశ, చూసిందల్లా కావాలి కొంతమందికి. జీవపు డంబం, గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తారు కొంతమంది. లేనిపోయిన డంబపు మాటలు, లేనిపోయిన అన్నీ కూడా. దీనివల్ల ఆకలే తీరుతుందా? మరి దాహము తీరడం, మరి ఆకలి తీరడం. కానీ ఏ విధముగా మన ఆకలి తీరుతుంది? ఇవన్నీ మనిషి వాటి వెంబడి పరిగెడుతూ ఈ లోకంలో చేస్తున్నాడు. కానీ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సమృద్ధి లేదు, ఏది లేదు. డబ్బు అయితే సంపాదిస్తున్నావు కానీ సమాధానం దొరకట్లేదు.
చదువులైతే చదివేస్తున్నాము కానీ మనకి ఆశీర్వాదం లేదు. ఉద్యోగాల కొరకు దానికంటే ఎక్కువగా మనము శ్రమపడి కష్టపడవలసి వస్తాం. మనిషి ఏదో చేసేద్దామని తాపత్రయపడుతున్నాడు కానీ ఆకలితోనే మిగిలిపోతున్నాడు. సమృద్ధి అనేది వారి జీవితాల్లో లేదు. దేవుడు అంటున్నాడు, అరే బాబు, నీ ఆకలి తీర్చేటువంటి ఆహారము నేనే. ఆ రొట్టె దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్య ప్రకారముగా నువ్వు నడుచుకుంటే నువ్వు చదువులేని వాడువైనా, చదువుకున్న వాడువైనా, సంపాదించిన వాడువైనా, సంపాదన లేని వాడువైనా, నువ్వు ఎవరివైనా సరే నీ ఆకలి తీరుతుంది. సమాధానంతో శాంతితో నీవు నివసించగలిగినటువంటి కృపను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అందుకనే వాక్యములో దేవుడు అన్నాడు జీవాహారం. హల్లెలూయా. ఈ జీవాహారము కొరకు దేవుని యొక్క మాటలను మనము అంగీకరిస్తే, దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము నడుచుకుంటే, దాని వాక్య ప్రకారముగా నిత్యము ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ఆ వాక్యం ప్రకారం మనము ఆ యొక్క నడుచుకున్నట్లయితే, విన్నట్లయితే మనము జీవాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి ప్రజల వలె నువ్వు నలిగిపోవు. లోకములో ఉన్నటువంటి ప్రజల వలె నువ్వు కంగారు పడిపోవు. లోకములో ఉన్నటువంటి ప్రజల వలె తప్పుడు దారిలో నువ్వు వెళ్ళవు. లోకములో ఉన్నటువంటి ప్రజల వలె తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవు. జీవమునిచ్చేది, ఆకలి తీర్చేది దేవుని యొక్క వాక్యము ఒక్కటే. హల్లెలూయా. అందుకనే దీనికి జీవాహారం అని పేరు. హల్లెలూయా. అదే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి దేవుడు చెబుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి సందేశం. ఇప్పుడు 5వ విషయానికి వద్దాం. ఇంకో 3 ఉన్నాయి, వాటిని చెప్పుకుని మనం ముగించుకుందాం. 5వ విషయానికి వస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదివితే, దేవుడు నీటి మీద నడుచుకుంటూ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు. ఒకరోజు శిష్యులు సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. దేని మీద వెళ్తున్నారమ్మా? దేని మీద వెళ్తున్నారమ్మా? ఆ సముద్రం మీద బోట్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ బోట్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తే అర్ధరాత్రికి ఇంకా చాలా దూరం ఉండగానే గొప్ప తుఫాన్ వచ్చి వారి యొక్క నావను అటు ఇటు కొట్టేస్తున్నారు. అప్పుడు యేసయ్య ఆత్మలో వీరున్నటువంటి స్థితిని చూసి ఆయన సముద్రములో ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడంట. హల్లెలూయా. వారు మొదట్లో భూతం అని భయపడ్డారు, కానీ దేవుని యొక్క స్వరాన్ని విని అమ్మో మన ప్రభువే అని చెప్పి వారు కొద్దిగా ఊపిరి పీల్చుకొనగా, దేవుడు గాలిని తుఫానును గద్దించగా అవన్నీ కూడా నిమ్మలమై సురక్షితముగా వారు చేరవలసినటువంటి అద్దరికి వారు చేరారంట. హల్లెలూయా. దేవుడు ఈ అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేశాడు. దీని వెనుకాల ఆత్మీయమైనటువంటి అర్థం దేవుడు ఏమి దాచి ఉంచలేకపోతే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాట ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, విశ్వాసము ద్వారా నేను గొప్ప కార్యములను చేయగలను. హల్లెలూయా. అంటే మన జీవితంలో, మన హృదయములో, మన యొక్క జీవితం అనేటువంటి ఈ నావలో శోధనలు, అవమానాలు, ఉపద్రవాలు ఎన్ని బీభత్సముగా చెలరేగిపోయిననో, నువ్వు విశ్వాసము ద్వారా నీ తండ్రి వైపు చూస్తే ఆ శ్రమలలో ఆయన నీ యొద్దకు వచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరివైనను కష్టాలుంటే మన దగ్గరికి అందరూ కూడా రారు. అమ్మా, మనం సంతోషముగా మంచి ఉన్నతంగా ఉంటే అందరూ మన ఇంటికి వస్తారు. అదే మన ఇల్లు పూరుగుడిసి అయిపోయింది అనుకో, లేకపోతే ఇల్లు కట్టుకున్నాం కానీ ప్లాస్టింగ్ చేయించుకోకుండా, టైల్స్ లేకుండా, ఇంటికి వైరింగ్ లేకుండా కచ్చగా ఉందనుకో మన ఇల్లు, ఎన్ని సంవత్సరాలైనా చేయించుకునేటువంటి స్తోమత మన దగ్గర లేదనుకో, ఎవడైనా మన ఇంటికి వస్తారా? రారు. అదే నువ్వు సడన్గా దేవుడిని ఆశీర్వదించి
టైల్స్ వేయించేసి, కరెంట్ లాగించేసి, తలుపులు పెట్టించేసుకుని, మంచి రంగులు వేయించుకుని నెగనెగలాడేటువంటి మంచి గృహంగా దాన్ని తయారు చేసావనుకో, ఎప్పుడు చేయించావు పాప, బాలే ఉంది, అప్పుడు వచ్చేస్తారు లేనిపోయిన వాళ్ళందరూ కూడా. అమ్మా నీకు డబ్బు ఉందనుకో, నీకు తెలియనోడు కూడా మీరు మా ఒళ్ళు అవుతారు, మీకు తెలుసా? అవి బాబు నాకు తెలియదండి, మీకు తెలీదు కాకపోతే మీరు మా వాళ్ళే. మీ అత్తగారిది ఆ ఊరుందా, ఆ ఊర్లో మీ అత్తగారు వెనకాల అది ఉందా, దాని వెనకాల ముసలిది ఉందా, ఆ ముసలిదాని కూతురు ఉందా, ఆ ముసలిదాని కూతురికి మనవడు ఉన్నాడా, ఆ మనవడు పుట్టినాడు నేను, అలాడు ఉన్నాడో లేడో ఎవడికి తెలియదు. ఏమండి లేనిపోయిన వరుసలన్నీ వచ్చేస్తే అదే మన దగ్గర టిప్ టాప్గా రెడీ డబ్బు ఉందనుకో, లేనిపోయిన వరుసలు కలిపేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎవడో ఉన్నాడనుకో, ఇప్పుడు ప్రతివాడు ఏం చెప్పుకుంటాడు, ఫలానా ఎమ్మెల్యే గారు తాలూకు అని చెప్పుకుంటాడు. ఇప్పుడు పదవి అంతా కూడా చక్కని పోయిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు, ఆ బోర్డు తీసి పక్కన పెట్టుకుని నెంబర్ వేయించుకుంటాడు, అంతే, అంతకుమించి ఏముండదు. అవునంతేనా? ఎందుకంటే డబ్బు ఉంది, పదవి ఉంది కాబట్టి ప్రతివాడు మావాడే మావోడే అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అదే పదవి లేనివాడైనా, లేకపోతే ధనము లేనివాడైనా, ఘనత లేనివాడైనా ఎవడైనా మావోడే అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. అని ఇక్కడ మనము వాక్యంలో మనం చూసినప్పుడు, నువ్వు దేవుణ్ణి నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, నీ పరిస్థితి ఎంత కిందకి దిగజారిపోయినా ఆయన నీ యొద్దకు నడుచుకుంటూ వస్తాడంట. హల్లెలూయా. దేవుడే మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవడు మన దగ్గరుంటే ఎంత, లేకపోతే ఎంత. అమ్మా ఎవడు మన దగ్గరుంటే ఎంత, లేకపోతే ఎంత. ఎందుకనంటే ఆయన చేసిన కార్యంలో ఆడు చేస్తాడా? చేయడు. మహా అయితే గొప్ప కబుర్లు చెప్తాడు అంతే, కబుర్లు తక్కువే ఉండదు. మహా అయితే నీకు కబుర్లు సహాయం చేస్తాడు కానీ నిజమైన సహాయం వాడు. కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు నీకు కబుర్లు చెప్పడం, సహాయం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ యొద్దకు వచ్చి నీ ప్రతి తుఫానును, నీ ప్రతి ఆ యొక్క గాలిని చెదరగొట్టి నీ జీవితం అనేటువంటి నావను సాఫీగా నడిపిస్తాడంట, అద్దరికి చేరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్యను ఆశ్రయించండి అమ్మా. ఈ లోకంలో ఎవడైనా ఎంత గొప్పవాడైనను నిన్ను కడవరకు నడిపించలేడు. దేవుడి కంటే గొప్పవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ని, స్థానాన్ని ఇచ్చేటువంటి వారు ఈ లోకములో లేరా? సంఘాల్లో లేరా? నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీళ్ల మీద నడిచి ఆ యొక్క గాలి తుఫాన్ని అణచివేసిన రీతిగా నీ జీవితంలో ఎలాంటి ప్రతికూల సమస్యలైనను, ప్రతికూలమైనటువంటి పరిస్థితులైనను యేసయ్య నీ దగ్గరికి వచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 6వది చూద్దాం, ఇంకొకటి చూసి మనం ముగించుకుందాం. చూడండి, 6వ అద్భుతమైనటువంటి కార్యం యేసయ్య చేసింది ఏమిటంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే, అక్కడ ఒక గుడ్డోడు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారమ్మా? ఒక గుడ్డివాడు కనబడుతున్నాడు. వాడు ఎలాంటి వాడంటే పుట్టుకతో గుడ్డివాడంట. ఎప్పటి నుంచి గుడ్డోడు? చెప్పాలమ్మ గట్టిగా. ఒకసారి అందరు 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది మాత్రం గట్టిగా చెప్తారు మీరు, సమాధానం మాత్రం గట్టిగా చెప్పరు. వాక్యాన్ని వినటం వలన మనకు విశ్వాసం వస్తుంది. మన మందిరానికి వచ్చేది వారానికి ఒకే ఒక్కసారి. ఆ ఒక్కసారి కూడా ఆసక్తిగా దేవుని మాటలు విని బలపడకపోతే ఇంకెందుకమ్మా మన భక్తి, మన విశ్వాసం? టైం చూసుకోకండి, వాక్యాన్ని చూసుకోండి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతే అది మంచిదిగా మనకి ఉండదు, దేవునికి ఉండదు. కనుక వాక్యం ద్వారా బలపడదాం. పుట్టుకతో ఒక గుడ్డివాడు ఉన్నాడంట. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా మాకు డౌట్ వచ్చింది. ఏంటంటే
ఇంక ఈ పుట్టుకతో గుడ్డివాడు ఉన్నాడు కదా, ఈడు ఇలా అవడానికి అసలు ఎవడు పాపం చేశాడంటో? ఈడు చేశాడా? వీళ్ళ తల్లిదండ్రులు చేశారా? వీళ్ళ తాత చేశాడా? వీళ్ళ మామ చేసిందా? ఎవరు చేశారయ్యా? ఈడింత కర్మను, ఇంత దౌర్భాగ్యము బతుకును అనుభవిస్తున్నాడు. ఎంతో కర్మ ఉంటేనే కానీ కొల్లు రెండు పోవు కదా పుట్టుకతోనే. అసలు ఏంటయ్యా అని అడిగితే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వారి తల్లిదండ్రులో వాడో ఎవరెవరో చేసినటువంటి పాపము కాదయ్యా, దేవుని నామం మహిమ పరచు నిమిత్తము, దేవుని కార్యమును ఈయన ద్వారా జరుగు నిమిత్తము దేవుడే ఈయనని గుడ్డివాడుగా కలుగు చేశాడు. హల్లెలూయా అని ఎప్పుడైతే దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళను ముట్టాడో వెంటనే ఆయన చూపును పొందుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దీని వెనుక ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థం, ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావము, ఆలోచన ఏమిటంటే, ఆయన అందులకు చూపునిచ్చేవాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం ఒకటి ఉంది, భౌతికంగా మన కళ్ళు గుడ్డితనం అనేది ఉంది. ఆత్మీయముగా మన కళ్ళు తెరవాలి అన్నా, భౌతికంగా మనకి స్వస్థతను కలుగు చేయాలన్నా అది యేసయ్య వలనే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలా మందికి ఎంత నువ్వు వాక్యాన్ని ప్రకటించినా, వాక్యము ద్వారా ఎంత రుజువులు వారి ముందు పెట్టినా దేవుణ్ణి వ్యతిరేకిస్తూనే ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం అంటుంది, యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసుడు గనుక వారు దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. గుడ్డోళ్ళు, ఆత్మీయమైనటువంటి గుడ్డితనం. పుట్టుగుడ్డోడికి డాక్టర్ కూడా చూపును తీసుకురాలేడు. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్లో కళ్ళు ఏమన్నా ఏదైనా గుచ్చుకుని పోయిందనుకో, ఆ కన్ను తీసి కొన్నేసి జాగ్రత్తగా కనపడేటట్టు చేయగలడు. కానీ పుట్టుక నుంచి గుడ్డోడికి ఎవడైనా కళ్ళు తేగలడమ్మా? ఏమ్మా కృపమ్మ, కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నావా? నేను ఇంకా స్టైల్గా పెట్టామనుకున్నాను, సరదాగా. అమ్మా, పుట్టుక నుంచి గుడ్డోడికి ఎవడైనా చూపు తీసుకురాగలడా? తీసుకురాలేడు. అది అవ్వడం వల్ల కాదు. కానీ పుట్టుక నుండి చీకటిలో అంధకారములో ఉన్నవాడికి వెలుగును చూపించేవాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అంటే దీని ఆత్మీయమైన అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగు మార్గములోనికి తీసుకువచ్చేవాడు యేసయ్య తప్ప ఇంకొకడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరూ చెప్పేది ఏమిటంటే, లోక కళ్యాణం కోసం మేము ఇలా చేశాం, లోక కళ్యాణం కోసం మేము అలా చేశాం అని పలు రకాలుగా చెప్పేటువంటి వారు గ్రంథాల్లో చాలామంది ఉన్నారు. వారు వెలుగులోనికి తీసుకురావడం కొరకు, అంటే ప్రజలను వెలుగు మార్గంలోనికి నడిపించడం కొరకు మేము అలా చేశాం, ఇలా చేశాం, మీ కొరకే చేశాం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా మానవులను, మనిషిని వెలుగు మార్గంలోనికి నడిపించిన వారు ఎవ్వరూ కూడా లేరు. కానీ అంధకారములో ఉన్నటువంటి వ్యక్తిని వెలుగు మార్గములో నడిపించినటువంటి వాడు, మాటల కంటే చేతల ద్వారా పరిశుద్ధతను కలిగి ఉండి అది చూపించి వెలుగు, అసలైనటువంటి వెలుగు మార్గమును పరిచయం చేసిన వాడు, నడిపించేటువంటి వాడు, అంధకారమును తొలగించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. అంటే ఈ లోకములో కమ్ముకున్నటువంటి మానవాళి బ్రతుకులో ఉన్న చీకటిని తొలగించబడాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. హల్లెలూయా. ఒక వ్యక్తి రవిడిగా ఉండి వాడి జీవితాన్ని మొత్తం చీకటమయం చేసుకుంటాడు. రవిడి జీవితం అంతా చీకటమే కదా. ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడాలి అంటే యేసయ్య తప్ప ఇంకో మార్గం లేదు. హల్లెలూయా. ఎందుకనంటే నీవు నేను నమ్మినటువంటి దేవుడు ప్రభువు, ఆయన అనేక మంది రౌడీ షీటర్ని మార్చాడు,
అంధకారములో, చెడు పనుల్లో డ్రగ్ డీలర్స్ని మార్చాడు. మత్తు పదార్థాలతో జీవితాన్ని చీకటమయం చేసుకున్న వారు కూడా వెలుగును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన తప్ప ఎవ్వరూ తీసుకురాలేరు. ఏ చీకటిలో అయితే ఉన్నాడో అదే చీకటిలో సమాధైపోయాడో మరలా వెలుగును చూడలేదు. బతుకంతా చీకటే. చనిపోయిన తర్వాత కూడా అగ్నిగుండములో కటిక చీకటి బిలములోనికే ఆయన బ్రతుకు. ఆ బ్రతుకు నుండి విడిపించే నాదుడు ఈ లోకంలో ఎవడున్నాడో యేసయ్య తప్ప ఇంకొకడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఆ గుడ్డివాడి, పుట్టి గుడ్డివాడంటే ఆడు బతుకులో పుట్టినప్పటి నుండి చీకటి తప్ప ఇంకొకటి చూడలేనిటువంటి జీవితం ఆడిది. పుట్టినప్పటి నుండి లోకములో పాపము తప్ప వేరొకటి చూడలేని మన జీవితాల్లో, మన బ్రతుకులో దేవుడు వచ్చి వెలుగును ఉదయింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన భయాలను తొలగించాడు. చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగు మార్గములో ఆయన నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు పుట్టి గుడ్డివాడను దేవుడు కన్నులు కలుగు చేసింది. ఆత్మీయపు అర్థం ఏమిటంటే చీకటిలో ఉన్న మనలను వెలుగు మార్గములోనికి నడిపించడు కొరకు. హల్లెలూయా. అది ఆయన తప్ప ఎవ్వడూ చేయలేడు. ఏ డాక్టర్ చేయలేడు, ఏ సైంటిస్ట్ చేయలేడు. దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్న వారు ఎవరూ చేయలేరు. అది యేసయ్యతోనే సాధ్యమయ్యేటువంటి పని. హల్లెలూయా. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించి వేస్తాను. 7వ అద్భుత కార్యం ఇది. దీనితో దేవుని యొక్క సువార్త ముగించబడుతుంది. అందుకనే నేను 7 పాయింట్లు చెప్పడానికి కారణం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి 44 వచనాలు మనము చూస్తే గనక చనిపోయినటువంటి లాజరును సమాధిలో నుండి బయటకు తీసుకుని వచ్చాడంట దేవుడు. హల్లెలూయా. చనిపోయినటువంటి లాజరును సమాధిలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. అంటే ఈ అద్భుత కార్యము ద్వారా, ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యము ద్వారా దేవుడు చెబుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం, లేక ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచన, పరమార్థము ఏమిటంటే మరణము మీద ఆధిపత్యము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణమును సహితము శాసించగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. చూసారా, ఈ 7 అద్భుతాల్లో సువార్త దేవుడు ప్రకటించాడు. మరణమును జీవమును ఆయన వశమై ఉన్నవి. ఈ వార్తను దేవుడు ప్రజలకు చెప్పాడు అద్భుత కార్యము ద్వారా. ఇదిగో జీవము లేదు, మరణించాడు. దేవుడు లాజరును సమాధిలో నుండి బయటికి తీసుకుని వచ్చి మరణము జీవము నా స్వాధీనములో ఉన్నాయి, నేను వాటిపైన అధికారం కలిగినటువంటి వాడను, నేను పునరుత్థానమును జీవమును నేనే పునరుత్థానమును జీవమును నేనే అని యేసయ్య ప్రకటించాడు. ఒక పరమార్థాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే ఈ 7 మనము చెప్పబడినటువంటి ఈ 7 అద్భుత కార్యములలో సువార్త దేవుడు ఎందుకని ఈ లోకానికి వచ్చాడు, వచ్చి ఆయన ఏం చేశాడు, ఆయన ఎంత అధికారమును కలిగినటువంటి వాడు, ఎంత బలశౌర్యము కలిగినటువంటి నిజమైనటువంటి దేవుడో ఈ 7 అద్భుత కార్యములో నుండి దేవుడు చక్కటి సువార్తను అద్భుతాలలో దాచి ఉంచాడు. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సువార్త ద్వారా ప్రజలకు చెప్పాడు. ప్రజలు విన్నారా? వినలేదు. అద్భుతాల ద్వారా ప్రజలకు తెలపాలని చూశాడు. వారు తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. ఏ విధముగా చెప్పినా, ఏ విధముగా చేసినా, అద్భుతాలు చేస్తుంటే ఆయనలో ఉన్నటువంటి పరమార్థాన్ని, ఆయన చెప్పేటువంటి మాటలు ఎవరు వింటలేదు. అయ్య బాబు మా కొడుకుని బాగు చేయవా, అయ్య బాబు మా ముసలోని బాగు చేయవా, ఇదిగో మా యొక్క భార్యకు దెయ్యం పట్టింది బాగు చేయవా. అద్భుతాలు చేస్తూ ఉంటే స్వస్థతలనే వెంబడించారు, కానీ ఆ స్వస్థత వెనుక
దేవుని యొక్క ఆత్మీయపు అర్థాన్ని ఎవరు గ్రహించలేకపోయారు. అందుకనే పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఎవరు గ్రహించలేనటువంటి స్థితిలో ఉండగా ఆయన ఏం చేశాడంటే ఆఖరిగా ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. అదేమిటంటే శిలువ మ్రాను పైన ఆయన మరణించుట. మనందరి కొరకు ఆయన దెబ్బలు తినడం ప్రారంభించాడు. తన్ను తాను రిక్తగునిగా చేసుకొని తన్ను తాను అప్పగించుకొని ఆయన మరణము నందినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. ఎప్పుడైతే ప్రజలు ఆయన మరణమును చూశారో, ఎప్పుడైతే ఆయన శ్రమను కళ్ళారా చూశారో, ఎప్పుడైతే శిలువ యాగాన్ని కన్నులారా చూశారో, ఎప్పుడైతే ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేపబడుట ప్రజలు కళ్ళారా చూశారో, అప్పుడు ఆయన చెప్పినటువంటి సువార్తను, చేసినటువంటి అద్భుత కార్యముల వెనుక ఆయన యొక్క నిగూఢమైనటువంటి మర్మమును ప్రజలు గ్రహించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విధముగా యేసయ్య తన కార్యములను ఈ లోకంలో చేశారు. గొప్ప కోసం చేయలేదు, గొప్ప పేరు కోసం చేయలేదు, డబ్బు కోసం చేయలేదు. దేవుని యొక్క పరలోకము యొక్క విలువను, ఆయన యొక్క పనిని ప్రజలకు తెలియపరచుట కొరకు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు యేసయ్య చేశాడు. హల్లెలూయా. రాకడ సువార్తను అద్భుతాల ద్వారా ప్రకటించాడు. పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని ప్రకటించాడు. ఈ లోకములో ఉన్నటువంటి వారి స్థితి ఏమిటో అద్భుతాల ద్వారా దేవుడు చూపించాడు. కనుక తెలుసుకున్నటువంటి వారమే దేవునిని ఇంకా ఆయన మీద ఆధారపడదాం, విశ్వాసముతో దేవుని వెంబడిద్దాం. ఆయన మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సంఘంలో కూడా అటువంటి అద్భుతములు, ఆశ్చర్యకార్యముల ద్వారా తన వాక్యమును దేవుడు స్థిరపరచి మనందరినీ ఆయన నిత్య రాకడ కొరకు సిద్ధపరచునుగాక.